మాకు అత్యంత ప్రియమైనట్టి దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు గత రాత్రంతా మనలను క్షేమంగా భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో దేవుడి నామని స్మరించడానికి మనలందరూ సజీవులించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సందేశాన్ని లేకపోతే దేవుని యొక్క వాగ్దానాన్ని విందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభుని స్వరం వినటానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి వింటున్న నీ బిడ్డలు ప్రభా, అయ్యా నీలో జీవించుటకు కృప చూపించమని యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుడు మనతో ఈ దినమందు శుభదినమందు అంటున్నాడు. ఆయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని, మరి పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు తన యొక్క భక్తుడైనట్టు దావీదు రాసిన మంచి మాట మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఉదయకాల సమయంలో యెహోవా మనకు రాత్రంతా కాపులగా ఉన్నాడు. యెహోవా మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు క్షేమంగా కనికరించి కాపాడినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను సజీవులుగా లేచి మరి ఆయన స్తుతిస్తున్నామంటే, ఆయన నామాన్ని గణపరుస్తున్నామంటే ఆయనకు మనకు తోడుగా ఉండబట్టే మనం ఈ ఉదయకాల సమయం లేచినాం. కాబట్టి ఆయన యొక్క కృప లేకపోతే, ఆయన యొక్క సన్నిధి మనకు లేకపోతే ఈ రాత్రి వేళ మనం లేచేవారమేమో కాదు, ఈ ఉదయకాలంలో మనం లేచేవారమేమో కాదు. కానీ తను మనకు తోడుగా ఉన్నాడు, మన ఎంట ఉన్నాడు. మనం యాదమర్చి నిద్రపోయినప్పుడు దేవుడు తన కృపను బట్టి మనల్ని సజీవులకు కాపాడినందుకే దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు ఈ విధంగా ప్రభు సన్నిధిలో గడపాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన కృప మీతో ఉండాలి. యెహోవా నీతో ఉన్నప్పుడు మరి దేవుడు నువ్వు ఎక్కడికి పోయినా, ఎంతకాలము, ఎంత దూరం పోయినా, ఏ దేశం పోయినా, ఏ ప్రదేశం పోయినా దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను కనికరించి కాపాడి నిత్యము నిన్ను భద్రపరచునుగాక. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య సందేశం మీ అందరికీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇన్న నీ ప్రజలను ఆయనను మీరంట ఉంచుకొని నా తండ్రి, వారికి మీరు తోడుగా ఉండి అనునిత్యం భద్రపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.